హలో గాయ్స్, ఈరోజు నేను రివ్యూ చేసే ప్రోడక్ట్ Honor 9 Lite బై Huawei. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఈ ఫోన్ లైట్ వెయిట్గా ఉంటుంది. బికాస్ దీనిలో వాడిన ఫ్రేమ్ కానీ మెటీరియల్ కానీ మొత్తం మేక్ ఆఫ్ గ్లాస్, అండ్ దీనిలో వచ్చిన ఫ్రేమ్ మాత్రం ఒకటే అల్యూమినియంతో తయారన్నమాట. సో ఈ ఫోన్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి Kirin 659. ఇది హానర్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్, అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0తో రన్ అవుతుంది. కాకపోతే దీనిలో వాడిన యూఐ కస్టమ్ యూఐ. సో డిస్ప్లే వచ్చేసి 5.6 inches. సో ఫుల్ హెచ్డి రెజల్యూషన్స్ 2160x1080p, అండ్ కెమెరా వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ 13+2 13+2. సో ఈ ఫోన్ వచ్చేసి 2 వేరియంట్స్లో ఉంది. 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్, అండ్ 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్, అండ్ ఎక్స్పెండబుల్ మెమరీ వచ్చేసి 128GB. సో మనకి ఈ బ్యాటరీ వచ్చేసి 3000 mAh బ్యాటరీ. సో ఇది మనకి డైలీ యూజెస్కి సరిపోతుంది అనమాట. ఈ ఫోన్లో వాళ్ళు ఎలాంటి సెన్సార్స్ని కూడా స్కిప్ చేయలేదన్నమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిట్ సెన్సార్, ambient లైట్ సెన్సార్, కంపాస్, గ్రావిటీ సెన్సార్, ఫోన్ స్టేటస్ ఇండికేటర్. సో ఈ ఫోన్లో మెయిన్ హైలైటింగ్ పాయింట్ వచ్చేసి ఓన్లీ 13+2 రియర్ కెమెరా, అంటే బ్యాక్ కెమెరా హై స్టన్నింగ్ క్యాప్చర్ విత్ డ్యూయల్ రియర్ కెమెరా అని ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఏంటంటే ఈ మొత్తం హైలైటింగ్ పాయింట్. వీళ్ళు లాంచ్ ఈవెంట్లో కూడా మొత్తం దీని గురించి మాట్లాడారు. సో ఇందులో PDA ఫాస్ట్ ఫోకస్ అంటే ఆటో ఫోకస్ సిస్టమ్ని డెవలప్ చేశారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక బాటిల్ ఉందనుకోండి, సో మనం మూవ్ చేస్తుంటే ఒక్కదాన్నే ఫోకస్ చేసి స్టేబుల్గా ఉంచడాన్ని ఆటో ఫోకస్ అంటారు అనమాట. సో దీన్ని బాగా డెవలప్ చేస్తారనమాట. సో విషయం మనకు కూడా తెలియదు, వచ్చినాక రివ్యూ చేసినప్పుడు చెప్తాను. మనకి హానర్ కంపెనీ గురించి తెలిసిందే. హానర్ కంపెనీ వాళ్ళ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ చాలా యాక్యురేట్గా అండ్ ఫాస్ట్గా ఉంటాయి. సో అలానే ఈ ఫోన్లో కూడా చాలా అక్యురేట్గా అండ్ చాలా ఫాస్ట్గా వితిన్ 0.25 secondsలో ఫోన్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఈ ఫోన్ తయారు చేయడానికి వాడిన మెటీరియల్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మేడ్ ఆఫ్ గ్లాస్, అండ్ ఒక ఫ్రేమ్ మాత్రమే అల్యూమినియం. సో ఈ ఫోన్లో బ్యాటరీ వచ్చేసి 3000 mAh. మనకి డైలీ యూజెస్కి ఈ బ్యాటరీ సరిపోతుంది. సో అట్ లాస్ట్ మీ ఫోన్ కొనొచ్చా అంటే కొనొచ్చు. మీ హైయెస్ట్ ప్రియారిటీ గేమింగ్ అయితే మాత్రం ఈ ఫోన్ మీకు పనికిరాదు. బట్ మీరు ఈ ఫోన్ కెమెరా కోసం కొనాలి అనుకుంటే మాత్రం కొనొచ్చు. ఎందుకంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి, క్వాడ్ కెమెరాస్. సో ఇవి మనకి మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో అట్ ప్రజెంట్ మన ఇండియాలో 2 కలర్స్లో అవైలబుల్గా ఉంది ఫోన్. ఒకటేమో సాంఫైర్ బ్లూ, ఇంకొకటి మిడ్నైట్ బ్లాక్. సో 3GB 32GB ర్యామ్ కాస్ట్ వచ్చేసి 11,000 ఉంది. ఇంకొకటి 4GB ర్యామ్ 64GB కాస్ట్ వచ్చేసి 15,000 ఉంది. సో మీరు బెటర్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం సాంఫైర్ బ్లూ ఆర్ మిడ్నైట్ బ్లాక్ 11,000 కొనుక్కోండి. సో దానికి పెద్ద వేరియేషన్స్ ఏం లేవు, జస్ట్ 1GB ర్యామ్ అండ్ మెమొరీ అంతే మాత్రమే. సో వీడియోకి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Tejastatetech.info and click on bell icon to get latest notifications.